ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలిచిన నియోజకవర్గం కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే పొత్తుల్లో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు త్వరలోనే మంచి పదవిస్తామని సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు పదవుల భర్తీ జరిగిన వర్మకు ఎలాంటి పోస్టు దక్కలేదు. చివరకు ఎమ్మెల్యే కోటాలో అయినా ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని ఆశపడిన వర్మకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రస్తుతం పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ టీడీపీకి పెద్ద దిక్కులా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో ఓటమి చెందిన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. 2019-2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎన్నో కేసులు పెట్టింది. ఆయన తట్టుకుని నిలబడ్డారు. అటు నిమ్మకాయల చెడరాజప్ప వంటి సీనియర్లు సైతం ఎమ్మెల్యేగా ఉండి సైలెంట్ అయిన వర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఇన్నాళ్లు ఎదురు చూసిన వర్మకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిస్తారని అంతా భావించారు. కానీ అధిష్టానం వర్మకు మరోసారి షాక్ ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తనకు ఎమ్మెల్సీ సీటు దక్కలేదని తెలియడంతో తీవ్ర నిరాశలో మునిగిన వర్మ అనుచరుల దగ్గర తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని వాపోయారట. ఈ పరిస్థితుల్లో వర్మ టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారనే సమాచారంతో టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దింది. ఎమ్మెల్యే కోటాలో ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదో పార్టీ అధిష్టానం ఆయనతో మాట్లాడి బుజ్జగించిందట. త్వరలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, పార్టీలో ఏదైనా పదవిస్తామని చెప్పడంతో వర్మ మెత్తబడ్డారు. తాను హైకమాండ్ నిర్ణయం మేరకు నడుచుకుంటానని, అధినేత చంద్రబాబు లోకేష్తోనే ఉంటానని ప్రకటించారు. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ తాను మాత్రం లోకల్ అని, పిఠాపురం ప్రజలకు విధేయుడిగానే ఉంటానని వెల్లడించారు. ఇంతకీ ఆయనకు ఎమ్మెల్సీ సీటు విషయంలో అసలేం జరిగింది? మరి ఇది పిఠాపురం రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? రాబోయే రోజుల్లో ఏం జరిగే ఛాన్స్ ఉంది అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. అయితే పిఠాపురంలో 2 పవర్ సెంటర్స్ ఉండొద్దనే ఉద్దేశంతోనే ఆయనకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదా అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వర్మకు టీడీపీలో అసలు పోస్టు దక్కుతుందా అన్న ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే పిఠాపురంలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టు ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్స్ తో వర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ విజయానికి ఆయన చరిష్మా, జన సైనికులు అలాగే పిఠాపురం ప్రజలే కారణమని, వారు కాకుండా ఇంకెవరైనా తాము కారణం అనుకుంటే అది వారి కర్మ అంటూ వర్మపై పరోక్షంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు పెట్టాయి. ఆయన కామెంట్స్ పై టీడీపీ శ్రేణులతో పాటు వర్మ కూడా రగిలిపోతున్నారట. నాగబాబు చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవి కాదని, వాటి వెనుక ఏదో వ్యూహం ఉందనుకుంటున్నారు. నాగబాబు ఈ కామెంట్స్ ను ఇకపైన కొనసాగింపుతో పాటు వాటి డోస్ కూడా పెంచబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేది తాము కాదని టీడీపీ అనంటూ జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. అలాగే పిఠాపురం పవన్ అడ్డా అంటూ కూడా తేల్చి చెప్పేశారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు. పిఠాపురం అడ్డాగా ఇన్నాళ్లు డి అంటే డి అంటూ పోటీ పడ్డారు వర్మ, దొరబాబు. ఈ ఇద్దరు నేతలు కొన్నేళ్లుగా పిఠాపురం రాజకీయాన్ని ఏలుతున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే పరిస్థితులు కనిపించేవి. ఇప్పుడు దొరబాబు జనసేనలో చేరడంతో పిఠాపురం రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెర మీదకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా రాజకీయంగా బద్ధ శత్రువులుగా కొనసాగుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వర్మ, దొరబాబు కూటమిలో ఒకటిగా కలిసి పనిచేయగలరా అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. దీంతో ఇప్పుడు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే పిఠాపురంలో జనసేన వర్మ మధ్య ఏర్పడిన గ్యాప్, జనసేన పెద్దల వ్యాఖ్యలు, తనకు బద్ధ శత్రువైన దొరబాబు జనసేనలో చేరడం, అలాగే టికెట్ త్యాగం చేసిన తనకు ఇప్పటి వరకు ఏ పోస్ట్ ఇవ్వకపోవడంతో వర్మ రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడినట్లయిందని అంటున్నారు. అందుకే తన భవిష్యత్తును తేల్చుకోవాల్సిన సమయం వర్మకు ఆసన్నమైందని అంటున్నారు. మొత్తంగా హైకమాండ్ తో పాటు జనసేన తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్మ పార్టీ పెద్దలకు ఓకే అని పైపైకి చెబుతున్నా లోలోన మాత్రం తీవ్రంగా రగిలిపోతున్నట్టు సమాచారం. మరోవైపు వర్మకు కూటమిపై ఉన్న అసంతృప్తిని వైసీపీ క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో పిఠాపురం వర్మ వైసీపీలో చేరితే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తనను జనసేన పెద్దలే అవమానించేలా మాట్లాడారనే యోచనలో ఉన్న వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఆయనకు వైసీపీ నుంచి పిలుపొచ్చిందని ఆ దిశగా ఏమైనా ఆయన ఆలోచిస్తారా? వర్మ దారేటు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.